RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ రామాపురం నందు యేసుక్రీస్తు మరణం గెలిచిన మృత్యుంజయని వేడుక మహోత్సవాన్ని క్రైస్తవ సహోదరులు రాత్రి 11 గంటల నుండి 3 గంటల వరకు ఈస్టర్ పండుగ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో కొనియాడారు. విచారణ గురువులు ఫాదర్ సాగర్ రాజ్ ఈస్టర్ గురించి మాట్లాడుతూ సకల మానవాళి పాపాల కొరకు కలవరిగిరిలో మరణించిన క్రీస్తు తను మరణించిన 3వ నాడు తిరిగి లేస్తారని చెప్పినట్లుగానే మరలా సజీవుడిగా తిరిగి వచ్చి అపోస్తలులకు అనిపించి పవిత్రాత్మ శక్తి ద్వారా సువార్తను ప్రకటించాలని సకల జనులు శాంతియుత మార్గంలో సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. ఇటు పూజ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతమల సైదులు, పాషం లూకాస్, వేముల వినోద్, పోక బత్తిని శేఖర్, గంధమల్ల పాపయ్య, పసిల భర్తలో కొమ్మరెడ్డి ప్రకాష్ రెడ్డి, కొదమగుండ్ల బాలస్వామి, పాషం పండు, కొదమగుండ్ల శ్రీను, వేముల రవి, వేముల రాంబాబు, పోక బత్తిని బాలస్వామి, వేముల రుడ్డు, క్రైస్తవ సహోదరులు అందరూ ఇటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేటి వరకు కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు అని చరిత్రలో రాయబడుతుంది. ఈ కోట్ల మందిలో సామాన్యులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పేదవాడు ఉన్నారు, ఉన్నవాడు ఉన్నారు, ధనము కలిగిన వాడు ఉన్నారు, ధనము లేని వాడు ఉన్నారు. అందరూ చనిపోయినా కానీ నేటికి వారి సమాధులు అలంగానే ఉన్నాయి. ప్రియ సహోదరులారా, గ్రీక్ సామ్రాజ్యాన్ని, గ్రీక్ యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ప్రపంచాన్ని కూడా తన గుప్పెట్టలో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని తనదైన వశముగా చేసుకోవాలని, ప్రపంచం మొత్తం కూడా తన గుప్పెట్లో రావాలని ఎరిగినటువంటి వ్యక్తి, ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అలెగ్జాండర్. తాను ఎంతగా శ్రమించాడు, రక్తాన్ని ఎంతగా దారపోశాడు, చివరికి తాను చనిపోయేటప్పుడు తాను 2 చేతులు కూడా పెట్టి ఆయన సమాధి కార్యక్రమం చేస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు కూడా అనుకుంటారు మరలా ఆయన వస్తాడు అలెగ్జాండర్ అని. చాలా మంది తాను నమ్మినటువంటి స్థితిలో ఎదురు చూస్తారు. నేటికి ఆయన ఇంతవరకు లేవలేదు. మీరు కనుక ఈజిప్ట్ దేశానికి పోతే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఆ యొక్క వింతల్లోని పిరమిడ్స్ లో 7 వింతలు ఒక వింత అయినటువంటి ఆనాటి కాలంలో చాలా మంది కూడా వారు చనిపోతే వారి సమాధులను ఆ యొక్క శవములను చాలా జాగ్రత్తగా భద్రముగా ఆ
పిరమిడ్స్ లో వాళ్ళు ఉంచుకునే వాళ్ళంట. ఎప్పటికైనా వారి ఆత్మ తిరిగి వస్తుందని వారి పూర్వీకుల ఆచారము. వాళ్ళు ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటారు, మరలా వారు బ్రతుకుతారని. కానీ నేటికి నీ వాస్తవం ఏమిటంటే ఎవరు కూడా తిరిగి రాలేదు అని ఇక్కడ మన చరిత్ర తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రముఖులు అనేవాళ్ళు అబ్రహాం లింకన్ కానీ, గాంధీ కానీ, చరిత్ర నడిపించినటువంటి ఎందరో ప్రముఖులు నేటికి చచ్చిపోయారు. ఎన్టీ రామారావు కానీ, జయలలిత కానీ, దాని కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారందరూ మరణించారు. వారి సమాధులు నేటికి మన కళ్ళెదురుగా ఉన్నాయి. నేటికి ఎవరు కూడా లేవలేదు. కానీ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి సమాధి ఖాళీగా ఉంది. చరిత్రలో నేటికి ఎవరూ లేవలేదు. కానీ తాను ఒక్కడే లేచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన సమాధి నేటికి ఖాళీ ఉంది. క్రైస్తవులు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మోరీస్ అనే ఒక శాస్త్రవేత్త యేసు ప్రభు లేవలేదని దాదాపుగా 40 సంవత్సరాలు ఇది నిరూపించాలని చరిత్రలో ఆయన ప్రయత్నం చేశాడు. మోరీస్ అనే ఒక వ్యక్తి 40 సంవత్సరాలు తాను దీని మీదనే ఒక సైంటిస్ట్ గా నేను చేస్తాను, యేసు ప్రభు లేవలేదు అని ఒక పుస్తకాన్ని కూడా నేను రాస్తాను, ఇదంతా వాస్తవం అని మొదలుపెట్టారు. దాదాపుగా